కాకినాడ రూరల్ పండూరు గ్రామ ప్రజల సొంత ఇంటి కల నిజం కావడానికి మార్గం సుగమమైంది. ప్రజా దర్బార్లో ఇచ్చిన అర్జీకి కేవలం 10 రోజుల్లోనే పరిష్కారం లభించి గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో పండూరు గ్రామ ప్రజలు ఆందోళన చెందారు. తమకు ఎప్పుడు సొంత ఇల్లు వస్తుందోనని ఎదురు చూస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో పండూరు గ్రామ ప్రజలు తమ సమస్యను వివరించారు. అనంతరం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లడంతో వేగంగా స్పందించి 10 రోజుల్లోనే గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. దీంతో తమ సొంత ఇంటి కల నెరవేరేలా సహకరించిన ప్రభుత్వానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం వచ్చే వరకు వెన్నంటే నిలిచిన కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పండూరు గ్రామంలో మాది గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో 74 సైట్లు ఇవ్వడం జరిగిందండి. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు స్థలాలు చూపించడం జరగలేదండి. పట్టాలంటూ ఇచ్చారు కానీ స్థలాలు చూపించడం జరగలేదు. అలాగే మేము నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన కటకంశెట్టి బాబీ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అప్పుడు మేము ఈ 74 మంది సభ్యులు కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. మా పట్టాలు మాకు ఇప్పించాలని, స్థలాలు చూపించాలని కోరడం జరిగింది. ఆయన కోరిన తక్షణమే గత 10 రోజులు అవుతుంది ప్రజా దర్బార్ పెట్టి. చెప్పిన ప్రకారం నేను ఇక్కడ నుంచి వెళ్ళి మీకు 10 రోజుల్లో మీకు మీ స్థలాలు మీకు చూపిస్తానని కటకంశెట్టి బాబీ గారు మాట ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారమే గత 2 రోజుల క్రితమే మాకు ఎవరి స్థలాలు వారికి చూపించడం జరిగిందండి. మా స్థలాలు మాకు చూపించడం జరిగింది. అందువల్ల మా నాయకులు కటకంశెట్టి వెంకట ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా నాయకులు నారా లోకేష్ గారికి, మా శ్రీ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ పండూరు గ్రామం అండి. నా పేరు శాఖ సత్యనారాయణ అండి. బాబీ గారు మొన్న ప్రజా దర్బార్ పెట్టారండి. వైఎస్ఆర్సీపీలో నాకు భూమి ఇచ్చారండి. ఆ భూమి ఏమైందంటే మనకి పట్టా ఇచ్చారు కానీ భూమి చూపించలేదండి. ఈ ప్రజా దర్బార్లో బాబీ గారు మొన్న అర్జీలు పెట్టామండి. అర్జీలు పెడతా అయినా ఓ 15 డేస్లో చూపిస్తానన్నారండి. ఆ 15 డేస్ మన 2 డేస్లో వెంటనే రికవరీ అయ్యి మనకి భూమి చూపించారండి. ఈ మన పంత నానాజీ గారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మనకి భూమి వచ్చిందండి. ఈ పంత నానాజీ గారికి, బాబీ గారికి మేము పండుగ తరపు నుంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. నూరల్ మండలం అండి. నా పేరు శాఖ సూర్యరామ సంపత్ కుమార్ అండి. గత వైసీపీ నాయకులు పట్టా ఇప్పించారండి, కానీ భూమి చూపించలేదండి. 2 సంవత్సరాలు అయింది కానీ భూమి చూపించలేదండి. పట్టా అడిగితేనే మొన్న కటకం బాబీ గారికి ఇలాగ అర్జీ పెట్టామండి. సార్ ఇలా భూమి ఇవ్వలేదండి, 2 సంవత్సరాలు అయింది. మా మేడం గారు కూడా మాట్లాడేది భూమి కోసం మాకేం చెప్పలేదు. తిరిగాము, ఏం పని అవ్వలేదండి. మన బాబీ గారికి అర్జీ పెట్టుకున్నామండి. సార్ ఇలా మాకు భూమి రాలేదు, 2 సంవత్సరాలు అయింది, ఏం చేయమంటారు ఏంటి అని అడిగితే మీరు పేపర్ రాసి అర్జీ పెట్టండి, మేము 10 రోజులు రికవరీ చేస్తారన్నది. 2 రోజులు రికవరీ చూపించారండి. మొన్న విఆర్ఓ గారు వచ్చారు, పట్టా తీసుకురమ్మన్నారండి. తీసుకెళ్తే సార్ ఇది మీ 222 నెంబర్ అండి, ఇదిగోండి మాకు విఆర్ఓ గారు చూపించారండి. దాన్ని బట్టి నారా